పౌరుడు సామాజిక కర్తవ్యాలు. రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రభుత్వాలే అన్నీ చూసుకుంటాయి అనే ఉదాసీనతతో ఉండకుండా పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించడం కూడా పౌర యొక్క లక్షణమే. ఇప్పుడు ఎవరు ఎక్కడ పోతే నాకే అన్నట్టుగా ప్రజలు వ్యవహరిస్తూ ఉంటారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లు వేసి తమ పని అయిపోయిందన్నట్టు చేతులు దులుపుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ప్రజలకు అంటే ఓటు వేసేటువంటి బాధ్యతతో పాటు దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. దేశభక్తి ఉండాలా, సామాజిక న్యాయం పట్ల ఒక గౌరవం ఉండాలా, అదేవిధంగా ఇతరుల మతాన్ని మనం గౌరవించాలా, ఇతర కులాల్ని మనం గౌరవించగలగాల, ఇతర అభిప్రాయాల్ని మనం గౌరవించగలగాల. ఎందుకంటే పౌరుడు అనేటటువంటి వాడు విభిన్నమైనటువంటి ఆలోచన పరులతో, విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉంటాడు. ఒకతను హిందూ మత భావజాలంతో ఉంటాడు, ఒకతను ముస్లిం భావజాలంతో ఉంటాడు, ఒకతను క్రిస్టియన్ భావజాలంతో ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ 3 మతాలు కాదు 30 మతాలు ఉన్నప్పటికీ ఎవరి భావాల్ని వాళ్ళు గౌరవిస్తూ తన భావాన్ని గౌరవింపజేసేటట్టుగా అవతల వాడి దగ్గర కూడా మనం వ్యక్తిగతంగా గౌరవంగా బ్రతకడం అనేది పౌరుడికి ప్రధానమైన బాధ్యత. ఎక్కడైనా ఆ పౌర స్వేచ్ఛ తనకు భంగం కలిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తన యొక్క హక్కులు, బాధ్యతలు కాపాడుకునేటువంటి సమగ్రమైనటువంటి హక్కు, అవగాహన పౌరుడికి ఉండాలి. ఆ ఉన్నప్పుడే ఆ ఎన్నికల్లో తను వేసినటువంటి ఓటుకు విలువ ఉన్నట్టు. లేనట్టయితే ఆ సామాజికంగా పౌరుడికి ఎటువంటి రక్షణ లేకపోతే ఆ ఎన్నికలకు విలువ లేదు, ఆ నాయకులకు విలువ లేదు, ఆ ప్రభుత్వానికి అసలే విలువ లేదు. కాబట్టి ప్రభుత్వము బాధ్యతగా ఉండాలంటే పౌరుడు కూడా బాధ్యతగా ఉండాలి. పౌరుడు బాధ్యతగా ఆలోచించగలిగితే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి పౌరుడు ఎప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తన యొక్క హక్కులను తాను కాపాడుకుంటూ బాధ్యతగా నిర్వహించేటటువంటి వాడే పౌరుడు.